I will discuss about types of integration. Today topic is types of integration అండి. దాంట్లో ఫస్ట్ టైప్ ఎలా ఉంటుందో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. టు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది టైప్ 1 by a plus b cos x dx ఇంటిగ్రల్ 1 by a plus b cos x అండి. ఈ ఫామ్లో కనుక ఉంటే దీనికి ఒక వర్కింగ్ రూల్ ఉందంటండి. ఆ వర్కింగ్ రూల్ ఏంటంటే put tan x by 2 equal to t అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటామండి. put tan x by 2 equal to t అనే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దానికి డెరివేటివ్ని అప్లై చేస్తామండి. tan x by 2 ఈక్వల్ టు t అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. దీనికి డెరివేటివ్ని అప్లై చేస్తున్నాం. మనం సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో ఆ టర్మ్తోనేగా డెరివేటివ్ అప్లై చేసేది. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. టీ అనే దాన్ని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి నేను టీతో డెరివేటివ్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan x by 2ని నేను చేంజ్ చేస్తున్నానండి. tan x by 2 ఈక్వల్ టు టీ. ఈ tan ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఇన్వర్స్ అవుతుందండి. tan ఇన్వర్స్ ఆఫ్ టీ. ఈ 2 అనే దాన్ని కూడా క్రాస్ మల్టిప్లై చేసిన x ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ నాకు ఈక్వేషన్ అనేది x ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ అని వచ్చిందండి. x ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ t. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t అనే దాంతో నేను డెరివేటివ్ని అప్లై చేస్తున్నా. dx ఈక్వల్ టు 2 అనేది కాన్స్టెంట్. tan ఇన్వర్స్ t అంటే 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ t స్క్వేర్ అండి. t స్క్వేర్ dt. dx ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి అంటే dx ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది నాకు వచ్చిందండి. అంటే dxకి ఫార్ములా 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. దీని నుంచి sin xకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఫార్ములా ఏంటంటే 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 2 tan x by 2 by 1 plus tan square x by 2. tan x by 2 అంటే నేను సబ్స్టిట్యూషన్ t అని తీసుకున్నాను కాబట్టి t ప్లేస్లో నేను tan x by 2ని సబ్స్టిట్యూట్ చేసేసా. 2t by 1 plus t స్క్వేర్ అంటే tan x by 2 ఎక్కడైతే ఉందో అక్కడ నేను t అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. sin x ఈక్వల్ టు నాకు ఫార్ములా ఏ విధంగా చేంజ్ అయిందంటే 2t by 1 plus t స్క్వేర్ ఈ విధంగా నాకు చేంజ్ అయింది. అలాగే cos xకి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఏంటంటే 1 minus tan స్క్వేర్ x by 2 by 1 plus tan స్క్వేర్ x by 2. ఇక్కడ tan x by 2ని మనం సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో నేను టీ అనే దాన్ని రీప్లేస్ చేశానండి. రీప్లేస్ చేస్తే నాకు ఫార్ములా ఏ విధంగా కన్వర్ట్ అయిందంటే cos x ఈక్వల్ టు 1 minus t స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. dx ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. sin x ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ 3 ఫార్ములాస్ అన్నది ఈ టైప్కి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ సమ్ అండి. సాల్వ్ ఇంటిగ్రల్ 1 బై 5 ప్లస్ 4 cos x dx. ఇంటిగ్రల్ 1 బై 5 ప్లస్ 4 cos x dx. 4 cos x dx మనకి క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చారండి. దీంట్లో cos xకి మనకు ఫార్ములా తెలుసండి. cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. అలాగే dx కూడా మనకి ఫార్ములా అనేది తెలుసండి. 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. మనకు క్వశ్చన్లో sin x అనేది ఏది ఇవ్వలేదు కాబట్టి sin x ఫార్ములా ఇక్కడ మనకి అవసరం లేదండి. cos x అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. dx అంటే మనం సబ్స్టిట్యూషన్ tan x by 2 ఈక్వల్ టు t అని తీసుకున్నాం. దాని నుంచి dx వాల్యూ మనకి 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే dx యొక్క ఫార్ములా cos x యొక్క ఫార్ములా మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 1 బై
5 ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అండి. అలాగే డిఎక్స్ అంటే 2 డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ లేదా 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. క్వశ్చన్లో డిఎక్స్ ఫార్ములాని కాస్ ఎక్స్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసామండి. మనం ఇంకా సింప్లిఫికేషన్ అయితే ఏది చేయలేదు. నెక్స్ట్ 2 ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 9. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటిగ్రల్ 1 బై 5 ప్లస్ 4 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. యాక్చువల్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ స్టెప్ అనేది వచ్చింది. ఇక్కడ నేను డినామినేటర్లో 1 ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీస్తున్నానండి. 1 ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీస్తే 5కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది 5తో మల్టిప్లై అవుతుందండి. అంటే 5 ప్లస్ 5 టీ స్క్వేర్ 5 ప్లస్ 5 టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ న్యూమరేటర్ 1తో ఏ టర్మ్ని మల్టిప్లై చేసినా కూడా మనకు అదే టర్మ్ వస్తుంది కాబట్టి ఈ 4తో మల్టిప్లై చేసి వేసేసుకుంటామండి. 4 ఇంటూ 1 4 4 ఇంటూ మైనస్ టీ స్క్వేర్ అంటే మైనస్ 4 టీ స్క్వేర్ అండి. 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి రాసేసుకుంటున్నాం. 2 ఇంటిగ్రల్ 5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ అండి. 5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ 5 ప్లస్ 4 అంటే 9 డిటీ. నేను ఈ స్టెప్ని సింప్లిఫై చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. ఏ విధంగా వచ్చింది? 2 ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 9 2 ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 9 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 9 అనేది ఈ విధంగా వచ్చింది. 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చండి. అంటే టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్గా 9ని రాశాను డిటీ. దీన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఫామ్లో ఉందండి. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అక్కడ ఎక్స్ ఫంక్షన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ అండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి. tan inverse of t by a plus c. అంటే t మీన్స్ మనం t అనే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో అది వస్తుంది. 1 బై ఏ మీన్స్ ఇక్కడ 3 అండి. 3 స్క్వేర్గా రాసాం కాబట్టి 1 బై ఏ 1 బై 3 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనకు t ఉంది. ఆ ఎక్స్ ప్లేస్లో t అనే దాన్ని రీప్లేస్ చేసాం. బై ఏ అంటే 3 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే 2 బై 3 టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసా టాన్ ఎక్స్ బై 2 బై 3 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 బై 4 ప్లస్ 5 సైన్ ఎక్స్ అండి. ప్రీవియస్ సమ్లో మనకి కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది. ఇక్కడ మనకి సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉందండి. అక్కడేమో మనకి సైన్ ఎక్స్ అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు. ఈ క్వశ్చన్లో వస్తే మనకి కాస్ ఎక్స్ అనేది ఇవ్వలేదు. దీన్ని మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. గివెన్ ఇంటిగ్రల్ 1 బై 4 ప్లస్ 5 సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై 4 ప్లస్ 5 సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మనకి ఏదైనా ఇవ్వని సైన్ కాస్ ఏదైనా ఇవ్వని మనకి ఒక వర్కింగ్ రూల్ అనేది ఉందండి. పుట్ టాన్ ఎక్స్ బై 2 ఈక్వల్ టు పుట్ tan x బై 2 ఈక్వల్ టు టీ అనే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. ఎందుకంటే దీని వర్కింగ్ రూల్ ప్రొసీజర్ tan x బై 2 ఈక్వల్ టు టీ. ఈ విధంగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి dx ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. dx ఫార్ములా 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది మనకు వస్తుంది. అలాగే సైన్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టానుల్లో కనుక మనం రాసుకున్నట్లయితే 2t పై 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది మనకు వస్తుందండి. ఈ ఈ 2 ఫార్ములాస్ని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇంటిగ్రల్ 4 ప్లస్ 5 ఇంటూ సైన్ ఎక్స్ అంటే
2t/1 ప్లస్ టీ స్క్వేర్ అండి. 2t/1 ప్లస్ టీ స్క్వేర్ని సైన్ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసాం. డిఎక్స్కి ఫార్ములా 2/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి, దాన్ని డిఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఎల్సిఎం తీసి దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ డినామినేటర్లో నేను 1 ప్లస్ టీ స్క్వేర్ని ఎల్సిఎం తీస్తున్నానండి. 1 ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీశాను. 4కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి నేను 1 ప్లస్ టీ స్క్వేర్తో 4ను మల్టిప్లై చేస్తున్నా. అలా కనుక మల్టిప్లై చేస్తే నాకేమొస్తుందంటే 4 ప్లస్ 4t స్క్వేర్ అనేది వచ్చిందండి. 4 ప్లస్ 4t స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో 1 ప్లస్ టీ స్క్వేర్ ఉంది. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ న్యూమరేటర్ అండి. అంటే 1తో ఏ టర్మ్ను మల్టిప్లై చేసినా మనకు అదే టర్మ్ వస్తుంది కాబట్టి 5 ఇంటూ 2t 10t 2/1 ప్లస్ టీ స్క్వేర్ dt. దీన్ని ఎల్సిఎం తీస్తే నాకు ఏమొచ్చిందంటే ఇంటిగ్రల్ 1/4 ప్లస్ 4t స్క్వేర్ ప్లస్ 10t/1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ రాసేసుకుంటే ఇంటిగ్రల్ 1/4t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 4. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది dt. నెక్స్ట్ వన్ ఈస్ 2 ఇంటిగ్రల్ 1/4t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 4 dt ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మొత్తంలో నుంచి ఈ టీ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కామన్ తీస్తున్నానండి. 4t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 4. ఈ టీ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కామన్ తీస్తే 4 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 5/2t ప్లస్ 1. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. టీ స్క్వేర్ ప్లస్ 5/2t ప్లస్ 1 ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలండి. పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలి అంటే ఇక్కడ నాకు ప్లస్ సైన్ అనేది కనబడుతుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అవుతుందండి. ప్లస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే టీ అండి. ఇక్కడ ఏ మీన్స్ టీ. బి టర్మ్ మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో బై 2 అండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5/2 అండి. 5/2/2 న్యూమరేటర్లో డినామినేటర్ మనకి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుందండి. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. అది అప్పుడు 5/4గా చేంజ్ అవుతుందండి. అంటే బి టర్మ్ ఎంత అంటే 5/4. బి టర్మ్ 5/4 ప్లస్ బి స్క్వేర్ అంటే 25/16 అండి. 25/16. ఈ బి టర్మ్ అనేది బి స్క్వేర్ 25/16 వచ్చిందండి. ఈ 25/16 అనేది పై స్టెప్లో లేదండి. లేని టర్మ్ని మనం యాడ్ చేసాం. అది క్యాన్సిల్ అవడం కోసం ఇంకో టర్మ్ నేను మైనస్ చేశానండి. కేవలం దీన్ని నేను ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం మాత్రమే లేని టర్మ్ని యాడ్ చేసా. అది క్యాన్సిల్ అవడం కోసం ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -25/16 ప్లస్ 1 యాస్టీస్గా రాసేసానండి. నాకు ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే టీ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఈ రెండింటినీ కనుక సింప్లిఫై చేస్తే -25/16 ప్లస్ 1. ఇక్కడ 16 అనేది ఎల్సిఎం -25. ఇక్కడ 1కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఈ 16 ఆ 1తో మల్టిప్లై అవుతుంది. 16 అంటే -9/16. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే నాకు ఈ 9/16 అనేది వచ్చిందండి. ఆ 9/16ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే
3/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. అప్పుడు నాకు ఇంటిగ్రల్ ఈ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. ఇంటిగ్రల్ 1/t + 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్ dt. నాకు ఇంటిగ్రేషన్ మొత్తం ఈ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. ఈ ఫామ్లో గనక ఉంటే దీని యొక్క ఫార్ములా అండి 1/2a లాగ్ మాడ్ x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/x² మైనస్ a స్క్వేర్ dxకి ఫార్ములా ఏంటంటే 1/2a లాగ్ మాడ్ x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ సి. ఈ ఫార్ములాలో కనుక నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/2a అంటే ఏ ప్లేస్లో 3/4 ఉందండి. ఏ ప్లేస్లో 3/4 అనే దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసా. లాగ్ మాడ్ x అంటే t + 5/4. x మీన్స్ t + 5/4 మైనస్ a అంటే 3/4 అండి. ఇక్కడ కూడా t + 5/4 ప్లస్ 3/4 అంటే డినామినేటర్లో కూడా x మీన్స్ t + 5/4 ప్లస్ a అంటేనేమో 3/4. దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసా. ఇక్కడ నేను క్యాన్సిలేషన్ ఏ విధంగా చేశానంటే ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఇది ఆల్రెడీ డినామినేటర్లో ఉంది. డినామినేటర్కి 2 అనేది డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుందండి. న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంటే ఆ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 1/2 ఇంటూ 2/3 లాగ్ మాడ్. ఇక్కడ న్యూమరేటర్లో కూడా 4ని కనుక ఎల్సిఎం తీస్తే 4t + 2 బై డినామినేటర్లో కూడా 4ని ఎల్సిఎం తీస్తే 4t 5 + 3 8. నాకు ఈ విధంగా ఈక్వేషన్ అనేది వచ్చిందండి. 1/2 ఇంటూ 2/3 లాగ్ మాడ్ 4t + 2/4 బై 4t + 8/4. ఇక్కడ ఈ 4 అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 1/3 లాగ్ మాడ్ 4t + 2/4t + 8. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయిందండి. 4t + 2/4t + 8 ఈ విధంగా చేంజ్ అయింది. దీన్ని నేను న్యూమరేటర్లో 2 అనేదాన్ని కామన్ తీయొచ్చండి. న్యూమరేటర్లో 2 అనేదాన్ని కామన్ తీయచ్చు. అలాగే డినామినేటర్లో కూడా 2 అనేదాన్ని కామన్ తీయచ్చు. అక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే నాకు 1/3 అనేది మిగిలింది. లాగ్ న్యూమరేటర్లో కనుక 2 అనేదాన్ని కామన్ తీస్తే 2t + 1 బై డినామినేటర్లో కూడా 2 అనేదాన్ని కామన్ తీస్తే 2t + 4. ఈ విధంగా నాకు ఈక్వేషన్ అనేది వచ్చింది. న్యూమరేటర్లో 2 అనేదాన్ని కామన్ తీశాను, డినామినేటర్లో 2 అనేదాన్ని కామన్ తీశాను. బోత్ ఆర్ క్యాన్సిల్. ఆ 2 క్యాన్సిల్ అయిపోయాయి. 1/3 లాగ్ మాడ్ 2t + 1/2t + 4. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. 1/3 లాగ్ మాడ్ 2t + 1/2t + 4. ఇక్కడ t అంటే సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ఆ t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తామండి. మనం సబ్స్టిట్యూషన్ tan x/2 = t అని తీసుకున్నాంగా. t ప్లేస్లో నేను tan x/2 అనే దాన్ని రీప్లేస్ చేస్తున్నానండి. అప్పుడు నాకు ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే 1/3 లాగ్ మాడ్ 2 tan x/2 + 1/2 tan x/2 + 4 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ సమ్ ఈజ్ ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 1/3 cos x + 4 sin x + 6 dx. ప్రీవియస్ సమ్స్లో చూసినట్లయితే సైనో కాసో ఏదో ఒక ఫంక్షనే ఉందండి. ఇక్కడ థర్డ్ సమ్లో వచ్చేసేసి సైనో కాసు 2 ఫంక్షన్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇంటిగ్రల్ 1/3 cos x + 4 sin x + 6 dx. మనకి dxకి ఫార్ములా తెలుసు, sin xకి ఫార్ములా తెలుసు, cos xకి ఫార్ములా తెలుసు అండి. పుట్ tan x/2 = t అనే సబ్స్టిట్యూషన్ కనుక మనం తీసుకున్నట్లయితే దీని నుంచి మనకు dx = 2dt/1 + t², 2dt/1
1 ప్లస్ టీ స్క్వేర్. అలాగే సైన్ ఎక్స్కి ఫార్ములా 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. అలాగే కాస్ ఎక్స్కి ఫార్ములా 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ఈ సమ్ యొక్క సొల్యూషన్ని తీసుకొస్తామండి. అది ఏ విధంగా అంటే ఇంటిగ్రల్ 1 బై కాస్ ఎక్స్ అండి. కాస్ ఎక్స్ అంటే మనకి ఫార్ములా తెలుసు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. అలాగే ప్లస్ 4 సైన్ ఎక్స్, ప్లస్ 4 సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అన్నా మనకి ఫార్ములా తెలుసు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 6. డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్ యొక్క ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసా 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి అనేది వచ్చింది. ఈ మొత్తంలో నుంచి ఇప్పుడు నేను 1 ప్లస్ టీ స్క్వేర్ని ఎల్సిఎం తీస్తున్నానండి. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ని ఎల్సిఎం తీస్తే ఇంటిగ్రల్ 3 మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 6కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది 6తో మల్టిప్లై అవుతుంది. 6 ప్లస్ 6t స్క్వేర్, 6 ప్లస్ 6t స్క్వేర్ 1 బై, నాకు డినామినేటర్లో 1 ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ న్యూమరేటర్, అదే 1ని ఏ టర్మ్తో మల్టిప్లై చేసినా అదే టర్మ్ వస్తుంది కాబట్టి నేను 3తో మల్టిప్లై చేసి వేసేసా. 3 ఇంటూ 1 3, 3 ఇంటూ మైనస్ టీ స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్. అలాగే ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్, 1 ఇంటూ న్యూమరేటర్ 4 ఇంటూ 2t 8t. 6కి డినామినేటర్లో ఏమీ లేదు. నేను 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే దేన్నైతే నేను ఎల్సిఎంగా తీసానో ఆ ఎల్సిఎంతో నేను ఆ 6 అనే దాన్ని మల్టిప్లై చేస్తున్నానండి. మల్టిప్లై చేస్తే 6 ప్లస్ 6t స్క్వేర్ అనేది నాకు వచ్చింది. 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 అనే దాన్ని ఫ్రంట్కి రాసేసుకున్నామండి. మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 6t స్క్వేర్, మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 6t స్క్వేర్ అంటే ప్లస్ 3t స్క్వేర్. అలాగే టీ టర్మ్ సింగిల్ టర్మే కాబట్టి 8tని యాస్టీస్గా రాసేసానండి. 8t 3 ప్లస్ 6 9, 3 ప్లస్ 6 9 అంటే నాకు ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే 2 ఇంటిగ్రల్ 1 బై 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 9dt. నాకు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే నాకు ఈ విధంగా చేంజ్ అయిందండి. టీ స్క్వేర్కి మరి కోఎఫిషియంట్ ఏది ఉండకూడదు కాబట్టి టీ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని నేను అక్కడ కామన్ తీస్తున్నానండి. 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 9. ఈ మొత్తంలో నుంచి నేను 3 అనే దాన్ని కామన్ తీస్తే నాకు ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే టీ స్క్వేర్ ప్లస్ 8/3t ప్లస్ 3. నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. ఆ 3 అనే దాన్ని కామన్ తీస్తే నాకు ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే 2/3 ఇంటిగ్రల్ 1/t స్క్వేర్ ప్లస్ 8/3t ప్లస్ 3dt. నాకు ఈ విధంగా చేంజ్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయడం కోసం నేను ఇక్కడ టీ స్క్వేర్ ప్లస్ 8/3t అనేది ఉందండి. ప్లస్ అనేది ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లోకే కన్వర్ట్ అవుతుంది. దాని యొక్క ఫార్ములాలోకి నేను కన్వర్ట్ చేస్తే టీ స్క్వేర్ ప్లస్ 2ab, నెక్స్ట్ వచ్చే టర్మ్ 2ab. 2 ఇంటూ ఏ మీన్స్ టీ అండి. బి టర్మ్ మనం ఏ విధంగా తీసుకుంటామండి, పైన ఎక్స్ ప్రీవియస్ స్టెప్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దానిలో హాఫ్ అండి. హాఫ్ మీన్స్ బై 2. 8/3 అనేది ఎక్స్ కోఎఫిషియంట్ అండి. 8/3/3, 8/3/2. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది కాబట్టి 8/6. ఇది 4/3గా చేంజ్ అవుతుంది. బి టర్మ్ అనేది నాకు 4/3 అనేది వచ్చిందండి. 4/3 ప్లస్ బి స్క్వేర్. బి ప్లేస్లో ఎంతైతే రాసుకున్నామో బి స్క్వేర్ దానికి స్క్వేర్ అండి. 4/3 బి కాబట్టి 16/9 బి స్క్వేర్ అవుతుంది. 16/9 అనేది ప్రీవియస్ స్టెప్లో లేదండి. ప్రీవియస్ స్టెప్లో లేని టర్మ్ని మనం ఇక్కడ యాడ్ చేసాం.
దీన్ని క్యాన్సిల్ చేయడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేశానండి. -16/9 -16/9 +3ని యాస్టీస్గా నేను రాశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే t + 4/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. t + 4/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ 2 టర్మ్స్ని సింప్లిఫై చేస్తే -16/9 +3 అండి. ఇక్కడ 9ని నేను ఎల్సిఎం తీస్తున్నాను. -16 ప్లస్ ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు. 9 × 3 అంటే 27 అండి. 27 -16 అంటే 11 అండి. 11/9 ఈ 11/9 నాకు ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ దీన్ని 11/9 అని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే √11/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. అప్పుడు ఈక్వేషన్ నాకు ఏ విధంగా చేంజ్ అయిందంటే ఇంటిగ్రల్ 1/t + 4/3 హోల్ స్క్వేర్ t + 4/3 హోల్ స్క్వేర్ √11/3 హోల్ స్క్వేర్ √11/3 హోల్ స్క్వేర్. దీన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ 1/x² + a² dx ఫామ్లో ఉందండి. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/a tan 1 ఆఫ్ x/a + c 1/a tan 1 ఆఫ్ x/a + c. దీన్ని ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2/3 అనేది కాన్స్టెంట్, 1/a ఏ ప్లేస్లో √11/3 అనేది ఉందండి. 1/a tan 1 ఆఫ్ x/a x ప్లేస్లో t + 4/3 అనేది ఉందండి. t + 4/3 /a a means √11/3 ప్లస్ c. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేశానంటే ఎల్సిఎం తీశానండి. ఇక్కడ డినామినేటర్ 3 అనేది 2/3 ఇది న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది అంటే 3/√11గా చేంజ్ అవుతుంది. ఇక్కడ దీని న్యూమరేటర్లో నేను 3ని ఎల్సిఎం తీస్తే అది ఏ విధంగా చేంజ్ అయిందంటే 3t + 4/√11 ప్లస్ c. ఇది ఏ విధంగా చేంజ్ అయిందంటే డినామినేటర్ అండి న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అయ్యింది. అక్కడ న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అయితే 3 అనేది క్యాన్సిల్ అయింది. అప్పుడు నాకు ఏం మిగిలిందంటే 2/√11 అనేది మిగిలిందండి. ఈ 2/√11 అనేది నాకు అక్కడ మిగిలింది. tan 1 ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్లో నేను 3 అనే దాన్ని ఎల్సిఎం తీసాను. 3t + 4 అనేది నాకు వచ్చింది. ఆ ఎల్సిఎం తీసిన 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోయాయి. నాకు ఈక్వేషన్ ఏ విధంగా మారిందంటే 3t + 4/√11 3t + 4/√11 అనే విధంగా నాకు ఈక్వేషన్ చేంజ్ అయింది. 2/√11 tan 1 ఆఫ్ 3t + 4/√11 + c. t అంటే సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో t ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తానండి. t అంటే tan x/2 = t అని తీసుకున్నాం. దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తే నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చిందండి. 2/√11 tan 1 ఆఫ్ 3 tan x/2 + 4/√11 + c. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 1/4 cos x + 3 sin x dx. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ 1/4 cos x + 3 sin x dx. సైను కాసులు క్వశ్చన్లో మనకు కనబడితే మనకి వర్కింగ్ రూల్ ఏంటండి tan x/2 = t. ఈ tan x/2 = t అనే దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే dx యొక్క ఫార్ములా అనేది మనకు వస్తుంది. దీని నుంచి sin xకి ఫార్ములాని మనం రాసుకోవచ్చు. అలాగే cos xకి ఫార్ములా కూడా మనం రాసుకోవచ్చు. sin xకి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tanలో 2 tan x/2 / 1 + tan² x/2 దానిలో మనం రీప్లేస్ చేసాం.
రీప్లేస్ చేస్తే నాకు 2t/1 + t² అనే ఫార్ములా వచ్చింది. కాస్ ఎక్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో ఫార్ములా ఏంటంటే 1 - tan² x/2/1 + tan² x/2. మళ్ళీ tan x/2 ప్లేస్లో మనం t అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కాస్ ఎక్స్ ఫార్ములా అనేది నాకు వచ్చింది. క్వశ్చన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే sin x ఉంది, కాస్ ఎక్స్ ఉంది, dx ఉంది. ఈ 3 ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ 3 ఫార్ములాస్ని క్వశ్చన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చిందండి. ఇంటిగ్రల్ 1/4 కాస్ ఎక్స్ అంటే 1 - t²/1 + t² ప్లస్ 3 × sin x. sin x అంటే 2t/1 + t², 2t/1 + t² dx అండి. dx అంటే 2/1 + t² dt, 2/1 + t² dt. ఇక్కడ నేను 1 + t²ని ఎల్సిఎం తీస్తున్నానండి. ఇంటిగ్రల్ 1 ఇక్కడ 1 + t² కనుక నేను ఎల్సిఎం తీస్తే 4 - 4t² 4 - 4t² ప్లస్ 3 × 2t 6t, 3 × 2t 6t dx అంటే 2/1 + t² dt. ఇక్కడ నేను ఎల్సిఎం తీసిన 1 + t², 1 + t² క్యాన్సిల్ అయిపోతాయి. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి రాస్తే నాకు ఈ ఈక్వేషన్ అనేది నాకు వచ్చిందండి. నెక్స్ట్ దీన్ని కనుక నేను ఆర్డర్లో రాసుకున్నట్లయితే -4t² + 6t + 4 -4t² + 6t + 4 నాకు ఈక్వేషన్ ఈ విధంగా ఉంది. t²కి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ మొత్తాన్ని మనం కామన్ తీస్తాంగా. ఫస్ట్ దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలి అంటే t²కి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ మొత్తాన్ని మనం కామన్ తీయాలండి. 4 అనే దాన్ని కామన్ తీస్తే నాకు ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే t² -3/2t -1 నాకు ఆ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. ఇక్కడ నాకు మైనస్ అనేది ఉంది. మైనస్ ఉంటే a-b² అది ఎక్స్పాండ్ అవుతుంది. దానిలో కనుక నేను ఎక్స్పాండ్ చేసినట్లయితే t² -2ab, 2a మీన్స్ t, b టర్ము ప్రీవియస్ స్టెప్లో ఆ టీకి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్ అనేది తీసుకుంటామండి. టీకి కోఎఫిషియంట్ ఇక్కడ 3/2 అనేది ఉంది. 3/2లో హాఫ్ అంటే /2 అండి. 3/2/2 న్యూమరేటర్లో ఉన్నట్టు కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. అది 3/4గా చేంజ్ అవుతుంది. ఈ 3/4నే నేను బి టర్మ్గా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చే టర్ము b² అండి. b² అంటే b అనేది 3/4 కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే 9/16 అనేది వస్తుంది. 9/16 ప్రీవియస్ స్టెప్లో లేదండి. ప్రీవియస్ స్టెప్లో లేని టర్మ్ని యాడ్ చేసాం. అది క్యాన్సిల్ అవడం కోసం -9/16 అనే దాన్ని నేను రాశానండి. ప్రీవియస్ స్టెప్లో లేని టర్మ్ని యాడ్ చేసా, అందుకే ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేసా. -1 అని యాస్టీస్గా రాశానండి. ఈ స్టెప్ నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఈ t² నుంచి 9/16 వరకు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే t - 3/4² రాసుకోవచ్చు అండి. t - 3/4² రాసుకోవచ్చు. ఈ రెండింటిని నేను సింప్లిఫై చేస్తే -16 కనుక ఎల్సిఎం తీస్తే -9 -16 -25/16 అనేది నాకు వచ్చింది. ఇప్పుడు -25/16 ఇంటిగ్రల్ 1 దీన్ని t - 3/4² -25/16² ఆ కామన్ తీసిన 4ను కూడా నేను ముందుకు రాసేసుకున్నా. ఇక్కడ నాకు మైనస్ అనేది ఉంది. ఈ మైనస్తో లోపల ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే లోపల ఉన్న మైనస్ టర్మ్ నాకు ప్లస్ గాను, ప్లస్ టర్మ్ మైనస్ గాను చేంజ్ అయినాయి. అంటే నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. ఇంటిగ్రల్ 1/5/4² -t - 3/4² dt. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ 1/a² - x² dx ఈ ఫామ్లో ఉందండి. ఈ ఫామ్లో కనుక ఉంటే దీని యొక్క ఫార్ములా 1/2a log mod a + x/a - x + c. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/2a log mod a + x/a - x
ప్లస్ సి. నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ 1/2a 1/2a 2 ఇంటూ ఏ ప్లేస్లో 5/4 అనేది ఉందండి. ఏ ప్లేస్లో 5/4 అనేది ఉంది. ఏ ప్లేస్లో నేను 5/4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. లాగ్ 5/4 ఏ ప్లస్ ఎక్స్ అండి. ఏ ప్లేస్లో 5/4, ఎక్స్ ప్లేస్లో t మైనస్ 3/4, ఎక్స్ ప్లేస్లో t మైనస్ 3/4 బై ఏ అంటే 5/4 మైనస్ ఎక్స్ అండి. మైనస్ ఎక్స్ అంటే t మైనస్ 3/4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ t ప్లస్ 3/4 మైనస్ t ప్లస్ 3/4 మైనస్ t ప్లస్ 3/4 అనేది నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఆ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఆల్రెడీ డినామినేటర్కే 2 అనేది డినామినేటర్గా ఉంది. డినామినేటర్గా ఉంది 2 అనేది. న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. అంటే నాకు ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 1/2 ఇంటూ 2/5 లాగ్. ఇక్కడ 4 అనే దాన్ని ఎల్సిఎం తీస్తే 5 ప్లస్ 4t మైనస్ 3 బై 5 మైనస్ 4t ప్లస్ 3. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ నేను A4 అయితే ఎల్సిఎం తీసాను, ఆ 4 కింద A4 అయితే ఎల్సిఎం తీసాను, ఆ 4 బోత్ ఆర్ క్యాన్సిల్. నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. 1/5 లాగ్ మాడ్ 5 ప్లస్ 4t మైనస్ 3 బై 5 మైనస్ 4t ప్లస్ 3. 5 మైనస్ 3 అంటే 2 అంటే 4t ప్లస్ 2 లాగ్ 4t ప్లస్ 2 బై ఇక్కడ 5 ప్లస్ 3 8 అండి. 8 మైనస్ 4t. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇక్కడ ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతాయి. 1/5 లాగ్ మాడ్ 4t ప్లస్ 2 బై 4t మైనస్ 8 ప్లస్ సి. న్యూమరేటర్లో 2 అనే దాన్ని కామన్ తీయొచ్చు, డినామినేటర్లో కూడా 2 అనే దాన్ని కామన్ తీయొచ్చు అండి. 1/5 లాగ్ 2 అనే దాన్ని కామన్ తీస్తే 2t ప్లస్ 1 బై 2 అనే దాన్ని కామన్ తీస్తే 2t మైనస్ 4 ప్లస్ సి. నాకు ఈ విధంగా వచ్చింది. నేను ఏదైతే కామన్ తీసానో ఆ 2 క్యాన్సిల్ అయిపోయాయి. టీ అంటే టీ మీన్స్ మనం సబ్స్టిట్యూషన్ టీ అని ఏదైతే తీసుకున్నావో దాన్ని ఆ ప్లేస్లో రీప్లేస్ చేసి tan x/2. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. 1/5 లాగ్ మాడ్ 2 tan x/2 ప్లస్ 1/2 tan x/2 మైనస్ 4 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos 2x. మనం sin x చూసాం క్వశ్చన్లో, cos x చూసాం. sin cos రెండు ఫంక్షన్లో చూసాం. ఇప్పుడు మనకి cos 2x అనే ఫంక్షన్ ఉందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో cos 2xకి ఫార్ములా. cos 2xకి ఫార్ములా ఏంటంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. దాన్ని ఆ cos 2x ప్లేస్లో రీప్లేస్ చేస్తామండి. ఇచ్చిన గివెన్ ఏంటంటే మనకి ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos 2x dx. ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos 2x dx. ఇక్కడ cos 2x ప్లేస్లో ఆ cos 2x అంటే ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని నేను ఆ cos 2x ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నా. అప్పుడు నాకు ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 ఇంటూ cos 2x ప్లేస్లో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై
1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని నేను ఎల్సిఎం తీసానండి. ఎల్సిఎం తీస్తే 5కు డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఇక్కడ నేను ఏదైతే ఎల్సిఎం తీసానో అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది ఆ 5తో మల్టిప్లై అవుతుందండి. ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది 5తో మల్టిప్లై అయితే నాకు ఈ విధంగా వచ్చింది 5 ప్లస్ 5 tan స్క్వేర్ ఎక్స్ అనే విధంగా వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ 1 టైం క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఇంటూ న్యూమరేటర్, 1తో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే నాకు ఆ న్యూమరేటర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. 4 మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 4 మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇది డినామినేటర్కే డినామినేటర్. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది డినామినేటర్కే డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుందండి. అంటే ఈ విధంగా చేంజ్ అవుతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 5 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ అంటే tan స్క్వేర్ ఎక్స్ అండి. tan స్క్వేర్ ఎక్స్ 5 ప్లస్ 4 అంటే 9 dx. 9 dx అండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9 dx. ఈ విధంగా నాకు చేంజ్ అయింది. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ టు టానుల్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ట్రిగనామెట్రీ ఐడెంటిటీ అండి. ఈ ఐడెంటిటీని కనుక నేను యూజ్ చేసుకున్నట్లయితే ఈ tan స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్తున్నాను. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నేను ఈ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని రీప్లేస్ చేసా. నాకు ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9 dx. ఇక్కడ నేను దీన్ని నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చండి. సబ్స్టిట్యూషన్ మెథడ్గా దీన్ని tan x ఈక్వల్ టు t అని తీసుకుంటున్నా. tan x ఈక్వల్ టు t. మనం సబ్స్టిట్యూషన్ ఏదైనా సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఒక సమ్ము చేయాలి అంటే ఆ సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో దానికి డెరివేషన్ పార్ట్ నాకు న్యూమరేటర్లో కనపడాలి. అలాంటి టర్మును మాత్రమే మనం సబ్స్టిట్యూషన్గా తీసుకోగలం. నేను tan x ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నా. ఫస్ట్ దీనికి నేను డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. డెరివేటివ్ని కనుక ఫైండ్ అవుట్ చేస్తే tan xకి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. tan xకి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు dt. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది నాకు న్యూమరేటర్లో ఉంది. అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో నేను ఈ dt అనే దాన్ని రీప్లేస్ చేస్తానండి. అలా గనక నేను రీప్లేస్ చేస్తే నాకు ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే 1 బై tan x ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను కాదు. tan x ప్లేస్లో t అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ tan స్క్వేర్ x అనేది ఉంది. సో నాకు t స్క్వేర్ అనేది వచ్చింది. ప్లస్ 9ని నేను 3 స్క్వేర్గా రాస్తున్నానండి dt. నేను సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేట్లో dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే నేను సబ్స్టిట్యూషన్ tan x ఈక్వల్ టు t అని తీసుకున్నాను కాబట్టి tan x ప్లేస్లో t అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేశానండి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ dt అనేది వచ్చిందండి. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అనే ఫార్ములా ఉందండి. దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నేను ఈ ఫార్ములాలో కనుక దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఏ అంటే ఏ ప్లేస్లో 3 అనేది ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో t అనేది ఉంది. t బై 3 ప్లస్ సి. t అంటే సబ్స్టిట్యూషన్ నేను tan x ఈక్వల్ టు t అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను కాబట్టి t ప్లేస్లో నేను tan x అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. 1 బై 3 tan ఇన్వర్స్ ఆఫ్ tan x బై 3 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ 1 బై 2 మైనస్ 3 కాస్ 2x. 2 మైనస్ 3 కాస్ 2x. కాస్ 2x అంటే ఫార్ములా ప్రీవియస్ ప్రాబ్లంలోనే మనం చూసాం. కాస్ 2xకి ఫార్ములా ఏంటంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై
1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ కాస్ 2x ఒక ఫార్ములా ఏంటంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఆ ఫార్ములాని నేను కాస్ 2x ప్లేస్లో రీప్లేస్ చేస్తే నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు డినామినేటర్లో నేను 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని ఎల్సిఎం తీస్తున్నానండి. ఎల్సిఎం తీస్తున్నా 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని. 2కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది ఆ 2తో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే నాకు ఈ విధంగా వచ్చింది 2 ప్లస్ 2 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయాయి. 1 ఇంటూ న్యూమరేటర్ 1తో కనుక నేను న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది -3 ప్లస్ 3 tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని నేను ఎల్సిఎం తీస్తే నాకు ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. ఇంటిగ్రల్ 1 బై 2 ప్లస్ 2 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 3 tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఈ విధంగా నాకు ఈక్వేషన్ వచ్చింది. ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది డినామినేటర్గా ఉందండి. ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది డినామినేటర్గా ఉంది. సో అది న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే ఈ ఈక్వేషన్ ఈ విధంగా మారింది. ఇంటిగ్రల్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 tan స్క్వేర్ ఎక్స్ 5 tan స్క్వేర్ ఎక్స్ 2 మైనస్ 3 అంటే -1 అండి డిఎక్స్. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు అండి. అది ఏ విధంగా రాసుకోవచ్చు ప్రీవియస్ ప్రాబ్లంలోనే మనం డిస్కస్ చేసాం. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. ట్రిగనామెట్రీ ఐడెంటిటీ నుంచి 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్. దాన్ని కనుక దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 1 బై ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై 5 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ ఈ విధంగా నాకు వచ్చింది. నేను అగైన్ tan xని సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నట్లయితే tan x ఈక్వల్ టు t సబ్స్టిట్యూషన్ నేను తీసుకుంటే tan xకి డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అండి. సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు dt. ఈ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. ఇంటిగ్రల్ 1 బై 5 ఇంటూ tan స్క్వేర్ ఎక్స్. tan xను మనం ఇక్కడ t అని తీసుకున్నాం కాబట్టి tan స్క్వేర్ ఎక్స్ కాబట్టి t స్క్వేర్గా చేంజ్ అయిందండి. t స్క్వేర్ 5t స్క్వేర్ మైనస్ 1 dt. నాకు ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. దీంట్లో ఈ t స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీస్తాంగా. అంటే ఇంటిగ్రల్ 1 బై 5 అనే దాన్ని కామన్ తీస్తే t స్క్వేర్ మైనస్ 1 బై 5 dt. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 బై 5 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఫ్రంట్గా రాసేసాను. 1 బై t స్క్వేర్ మైనస్ 1 బై రూట్ 5 హోల్ స్క్వేర్ 1 బై రూట్ 5 హోల్ స్క్వేర్ dt. ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్లో దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. దీనికి ఫార్ములా ఏంటంటే 1 బై 2a log mod x minus a by x plus a plus c. x minus a by x plus a plus c. దీన్ని నేను ఫార్ములాలో రీప్లేస్ చేస్తే 1 బై 5 అనేది కాన్స్టెంట్, దాన్ని ఫ్రంట్కు రాసుకున్నాం. 1 బై 2a అండి. 2 ఇంటూ ఏ అంటే ఏ ప్లేస్లో 1 బై రూట్ 5 అనేది ఉంది. రూట్ 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. లాగ్ మాడ్ ఎక్స్ అంటే టీ, ఎక్స్ ప్లేస్లో టీ అనే దాన్ని రీప్లేస్ చేసా. మైనస్ ఏ అంటే 1 బై రూట్ 5, ఎక్స్ అంటే టీ ప్లస్ ఏ అంటే 1 బై రూట్ 5. దీన్ని ఇక్కడ న్యూమరేటర్లో రూట్ 5 అనేది ఎల్సిఎంగా వస్తుంది. దీన్ని నేను ఎల్సిఎం తీస్తే 1 బై 5 ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళిపోతుందండి. రూట్ 5 బై 2 లాగ్ ఇక్కడ రూట్ 5ని ఎల్సిఎం తీస్తే రూట్ 5t మైనస్ 1 బై రూట్ 5t ప్లస్ 1
ఈ విధంగా నాకు ఈక్వేషన్ అనేది వచ్చిందండి. 1/5 √5/2 log mod √5t - 1/√5t + 1 ఈ విధంగా వచ్చింది. ఈ √5 అనేది 5లో √5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. √5 అనేది 5లో √5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 2 × √5 2√5 అంటే 1/2√5 log mod √5t - 1/√5t + 1 నాకు ఈ విధంగా ఈక్వేషన్ అనేది వచ్చింది. 1/2√5 log mod √5t - 1/√5t + 1 ఈ విధంగా వచ్చింది. నేను t అంటే సబ్స్టిట్యూషన్ నేను tan xగా తీసుకున్నాను కాబట్టి నేను t ప్లేస్లో tan x అనే సబ్స్టిట్యూట్ చేసా. 1/2√5 log mod √5 tan x - 1/√5 tan x + 1 + c నాకు ఈ విధంగా ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/1 + sin x + cos x dx. ఇంటిగ్రల్ 1/1 + sin x + cos x dx. నాకు క్వశ్చన్ ఈ విధంగా ఉందండి. అంటే క్వశ్చన్లో నాకు sin x cos x ఫంక్షన్లు రెండు ఉన్నాయి. నేను పుట్ tan x/2 = t అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్న దాని నుంచి నాకు dx ఫార్ములా అనేది వచ్చిందండి. dx ఫార్ములా అనేది వచ్చింది. దీని నుంచి నేను sin xకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో నేను ఫార్ములా రాసుకున్న నాకు sin x ఫార్ములా కూడా వచ్చిందండి. sin x ఫార్ములా నాకు ఏమొచ్చిందంటే 2t/1 + t². అలాగే cos x ఫార్ములా కూడా నేను రాసుకున్నాను. cos x కూడా నాకు 1 - t²/1 + t² అనేది వచ్చింది. నాకు sin xకి ఫార్ములా తెలుసు, cos xకి ఫార్ములా తెలుసు, dxకి ఫార్ములా తెలుసు. ఈ 3 ప్లేసెస్లో నేను రీప్లేస్ చేస్తానండి. అలా గనక రీప్లేస్ చేస్తే నాకు ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x ప్లేస్లో sin x ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశానండి. ఇక్కడ cos x ప్లేస్లో cos x ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశా. dx ప్లేస్లో dx ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ 2t/1 + t² ప్లస్ 1 - t²/1 + t², 2/1 + t² dt, 2/1 + t² dt. ఇక్కడ డినామినేటర్లో నేను 1 + t²ని ఎల్సిఎం తీస్తే 1 + t² ఎల్సిఎం తీస్తే 1 + t² + 2t + 1 - t² ఇంటూ 2/1 + t² dt. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. ప్రీవియస్ స్టెప్లో కనుక మనం చూస్తే ఇక్కడ 1 + t² ఎల్సిఎం తీసామండి. 1కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి మనం ఎల్సిఎం తీసిన 1 + t² అనేది ఆ 1తో మల్టిప్లై అవుతుంది. 1తో ఏ టర్మ్ మల్టిప్లై అయినా అదే టర్మ్ వస్తుంది కాబట్టి 1 + t² అనేది వచ్చింది. ప్లస్ 2t + 1 - t² ఇంటూ 2/1 + t² dt. ఇక్కడ 1 + t², 1 + t² అనేది క్యాన్సిల్ అవుతాయండి. 1 + t² అనేది క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్లో చూసినట్లయితే -t² + t² క్యాన్సిల్, -t² + t² కూడా క్యాన్సిల్. 2t t టర్మ్ ఒకటే ఉంది కాబట్టి 2t, 1 + 1 అంటే 2, 1 + 1 అంటే 2. ఈ 2 అనేది కాన్స్టెంట్. 1/2t + 2 అనేది ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఈ 2 టర్మ్స్లో నుంచి నేను 2 అనే దాన్ని కామన్ తీయొచ్చండి. 2 అనే దాన్ని కామన్ తీస్తే 2 ఇంటిగ్రల్ 1/2ని కామన్ తీస్తే t + 1 dt, t + 1 dt. ఈ కామన్ తీసినట్టు ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రల్ 1/d మొత్తాన్ని కనుక మనం x అనుకున్నట్లయితే 1/x dx. ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x. log mod x ప్లేస్లో t + 1 అనేది ఉంది కాబట్టి mod x, t + 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. మనం స్టార్టింగ్లో tan x/2 = t అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. tan x/2 = t అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి మనకి dx ఫార్ములా 2t/1 + t², sin x ఫార్ములా 2t/1 + t², cos x ఫార్ములా 1 - t²/1 + t² అనే ఫార్ములాస్ మనకు వచ్చినాయి. సబ్స్టిట్యూషన్ మనం tan x/2 = t అనే తీసుకున్నామండి. ఇప్పుడు t ప్లేస్లో నేను అదే tan x/2ని సబ్స్టిట్యూట్ చేసిన నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. log mod tan x/2 + 1 + c. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. మరికొన్ని మెథడ్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి.